హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ని కృష్ణుడు. నేనే రెడీ చేస్తానా, అసలు అవతలేడు. ఎప్పుడు తీసాడు, ఇంకా మొత్తం రెడీనే కాలేదు, స్టార్ట్ చేసాడే కాలేదు ప్రోగ్రామ్. ఇంకా ఎప్పుడు తీసేసాడు. ఈ రోజంతా ఉంచుడే. కృష్ణుని వేషం ఎవరు వేసుకున్నా కూడా ఒక రోజు ఉంచుకోవాలి, తెల్లారి తీసేస్తారు. ఆయనకి అప్పటికే ఘోరంగా అవుతుంది, భయం అవుతుంది. ఫస్ట్ మౌనిక వాళ్ళ అబ్బాయి ఏవి నగలేదు. ఒక్కొక్కటి వేసే వరకు కృష్ణుని కన్నా వచ్చేస్తుంది. రోయి లేదక్క, పూసలు ఉన్నాయి. పూసలు ఉన్నాయి. పిల్లలు పెద్ద అవుతా అంటే తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. ఒక కృష్ణాష్టమి రోజు మాత్రం పిల్లలు చిన్నగా ఉంటాయి. అన్నయ్య తీసుకొచ్చి ఫ్లూట్ ఇదేనా? అది కాదు, ఇంకోటి ఒగి చిన్నది. ఇది బాగా చిన్న ఉంది. ఇవన్నీ ఒకసారి పెట్టిన అలంకరణ వస్తువులు, కృష్ణుని సామాను. టామ్ అండ్ జెర్రీ లెక్క ఎప్పుడు కొట్లాడుకున్నాడు. ఇది చూడకి ఎంత మంచిది. కొంచెం కృష్ణుడు వెన్న బాగా తిని కొంచెం కాల్ ఫ్రెండ్స్ అంట. కాల్ ఫ్రెండ్స్ కింది కట్టే జగ కొంచెం పంచ పైన కింది కనాలి. ఇక్కడికే మంచిగా ఉంటుంది, ఇట్లా పైకే ఉండాలి. దీని మీద పెడితే అంత మంచిగా ఉంది. ఇదే గురించి ఇవే చేతులే. అరే ఫేస్ మంచిగా పెట్టరా. ఏం చెప్తాను, ఇంకెక్కడ పెట్టాలి? ఇక్కడ పుట్టుమచ్చ మంచిగా కరెక్ట్ ఉన్నది. సేమ్ కృష్ణునికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది తెలుసా? ఇద్దరు బయట కూడా పెట్టు, బాగుంటుంది. అదే కానీ నేను ఆగుతాను, అసలు ఆగుతాను. ఎందుకు ఆగుతలేవు? ఆగుతానవా? ఎప్పుడు తిస్తావు మమ్మీ, ఎప్పుడు తిస్తావు అని అడుగుతలేవా? ఆయనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంతసేపు అయితే మమ్మీ ఇక పోగానే తీసేయాలి. అటే ఉరుకుతామంట. ఉరుకుతావు అట్లా. తెలుసా గోపికలు అంటే ఎవరు? కృష్ణునికి ఏం తెలుసు? అసలు నేను ఏమన్నా, నాకు ఇదంతా బాధ ఏంది, కథ ఏంది, నాకు మా మమ్మీ ఎందుకు వేపిస్తాను అంటే అనుకుంటా. మంచిగా కష్టంగా రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఎట్లున్నదో ఒక లైక్ చెప్పు, ఏమన్నా మాట్లాడు. ఇట్లా గిట్ట కూడా మర్చిపోయాను. కన్నయ్య ఇట్లుంటది కృష్ణునికి. ఇదంతా వెన్న తిని పూసుకుంటాడు ఇట్లా కృష్ణుడు, తెలుసా? ఇక సక్కన నేనే రెడీ చేసి ఇలా మమ్మీ ఏం చేయాలి? పంచ ఎవరు కట్టారు? ఇది అన్యాయం. నేను ఎప్పుడో రెడీ అయినా తేజక్క వేసేసింది. ఒకసారి మౌనికి వస్తుంది ఇప్పుడు. ఇది ఘోరమే. తేజకు అబద్ధం ఆడకి ఎవరు ఫస్ట్? పంచ ఆమె పంచ నాకు గట్టరాదని 12 గంటలకు వచ్చింది. 12 అయింది, ఇప్పుడు 2 అయ్యేదాకా రెడీ అయింది. ఇది ఘోరం. తేజక్క కోసం ఎప్పుడు నాతో పట్టుకుంటా. ఓకే మరి ఇప్పటిదాకా ఏం చేసారు? రెడీ కాలేదా? అమ్మాయిలు వేరే ఉంటుంది, అబ్బాయిలు వేరే ఉంటుంది, మళ్ళీ కన్నయ్యది వేరే ఉంటుంది. కన్నయ్య అయితే లుక్ మంచిగా వచ్చింది. మంచిగా ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు, పెద్ద కొడుకుని చేయలే. పెద్ద కొడుకు హనుమాన్ మంచిగా ఉంటాడు. ఈయన అమ్మాయి కూడా మంచిగా ఉంటాడు. ఒక ఫ్రెండ్ చిన్న పిల్లలకి కృష్ణుని వేషం వేస్తారు మమ్మీ, నాకేస్తారని నేర్పించుకొని అంటాడు. ఇక 10th క్లాస్ ఫ్రెండ్స్ ఒక్కటే మమ్మీని బాధ పెట్టడం ఎందుకని వేయించుకుంటున్నా. అందరు రెడీ అంటే అందరు చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు రెడీ చేస్తా అంటే నాకు కూడా రెడీ అయ్యే బుద్ధి అవుతుంది. కానీ మా ఆవిడ ఇంత పెద్ద అయిపోయింది ఆయే. కానీ అయినా ఆవిడ అబ్బా రిషి వచ్చే సంవత్సరం ఎట్లా కాలేజే కదా, ఒక్క సంవత్సరం ప్లీజ్ నా కోసం వేసుకో అంటే, ఏం మాట్లాడతాను మమ్మీ, నాకు కృష్ణుని వేషం వేసుడేది అని అంటాడు. మా ఆయన అడిగిన బావ ఒప్పి బావ ప్లీజ్ అని అంటే, ఏ రిషి మమ్మీ కోసం వేయించుకో అంటే, ఇక సరే మమ్మీని బాధ పెట్టాడు ఎందుకని కూర్చున్నాడు. లోపల మాత్రం మమ్మీ నవ్వుతారు కావచ్చు మమ్మీ అందరూ. నవ్వకండి ఫ్రెండ్స్, చెప్పండి రెడీ చేసిన తర్వాత నేను ఎట్లా రెడీ చేసినా వాడు ఎట్లున్నాడు. ఓకే ఫ్రెండ్స్, రెడీ చేస్తే ఇక స్టార్ట్.
రాముని వేషం వేసినప్పుడు అయితే సేమ్ ఎంత ముద్దుగా ఉన్నావు, శ్రీరామచంద్రమూర్తి లెక్క. మంచి రెడీ కావాలి. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని కూడా రెడీ చేసిన కదా ఫ్రెండ్స్, అందరు చూసిండ్రు. అట్లా రెడీ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు కృష్ణుళ్ళని చూస్తూ ఉంటే అబ్బాయి ఇక ఎంతైనా మన పిల్లల్ని మనం రెడీ చేసుకున్నది కూడా వేరే ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎందుకు చెప్తారంటే ఫ్రెండ్స్ తెలుసా, మా మమ్మీ అది మీది చూసుకుంటే చెప్పుకుంటే అంటే ఈ మొట్టు మొత్తం వంకరమైంది. ఇక మా డాడీ చెప్తాడు. మీతో మాట్లాడుకుంటూ పెట్టేసరికి నామం కొంచెం వంకరైంది ఫ్రెండ్స్. మా ఆయన ఉన్నాడు, నామం మొత్తం వంకర పెట్టేసినాం, మళ్ళీ పెట్టు అనంటే మళ్ళీ పెట్టుడు అవుతుంది. ఆ వీడియో ఆన్ చేయొద్దంటే లేదు మమ్మీ నువ్వు ఇట్లా ఇలా ఇట్లా ఎన్ని మిస్టేక్స్ చేస్తానో వాళ్ళందరికీ తెలియాలి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్. ఇప్పుడు దానికి మా మమ్మీ సాధించింది. చపాతి కొట్టేది మంచిగా వచ్చింది నామం. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు కృష్ణుడు, చిన్ని కృష్ణయ్య. నైస్కి నవ్వొస్తాను మా నైస్కి. అక్కడ ఉండి వీడేమో ఇంత పెద్దగా ఉన్నాడు, కృష్ణుని వేషం వేసుకుంటాడు అనుకుంటా. అది వచ్చి మమ్మీ వచ్చింది చూస్తాను. ఏ కృష్ణుడు దేవుళ్ళందరికి కమ్మలు ఉంటాయి. చూడు ఏమనుకుంటారు అసలు నైస్ బాగా ఆడుకుంటా వదులు ఇట్లా అంటారు. నైస్ హెయిర్ వెనకాల అలాగే పెడతాం. నేనేం తెలుసు నువ్వే మొత్తం చెప్తాను. మనం మాట్లాడుతా చూసినావు బాబా, ఊపుతాడు ఇంకా చిన్నపిల్లగా లెక్క. ఊడిపోయింది అనుకో మళ్ళీ నేను రెడీ చేయాలి. నిద్ర ఆగ్రిషి ఫైనల్ గా రిషి బాబు ఇట్లున్నాడు కృష్ణుడు వేషం. నిజం చెప్పండి ఫ్రెండ్స్, మంచిగా రెడీ చేసినా లేదా? నేను చూసుకోలేదు ఇంకా. మంచిగా ఉన్నాడు. ఇంకా నాది నేను చూసుకోలే, ఎట్లున్నాడేమో. చెప్పు చెప్పు. నేను ఫ్రెండ్స్ కృష్ణ విషయం మంచిగా సెట్ అయిందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చెప్పు రిషి. చెప్పాలి. బాగుంది. బాగా సిగ్గు అవుతుంది అసలు. ఏంటి బాబు, నేను ఏమైనా చిన్న పిల్ల, నాకు ఇంత పెద్దగా అయినా ఇంకా నాకు ఇప్పుడు కృష్ణుడు వేషం వేసుకోమంటాను అంటే ఇక ఏదో అందరినీ రెడీ చేస్తా ఉంటే నాకు కూడా చూసి అబ్బా ఒక్కసారి అని. ఇక మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఇక కాలేజ్ కోడైనా చదువుకుంటుండేనా, నాకు ఎక్కడ ఎప్పుడో దసరా హాలిడేస్కి ఎప్పుడో వస్తాడు కావచ్చు. మొత్తానికైతే నాకైతే నచ్చిండు. కానీ చిన్న చిన్న కృష్ణులు ముద్దుగా ఉంటారు కదా, అట్లా ఏదో నా తృప్తి కోసం వేయించుకున్నాడు. ఏది ఫైనల్ ఒకసారి నిల్చుంటే మంచిగా కనిపిస్తుంది. దాన్ని చెయ్యాలి. లేదు తల లేదు, తల లేదు. చూడు మంచిగా ఉన్నావు. పైకి మంచిగా కూడా ఇంతకుముందు చూసినట్టు.